హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడి కూరని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేను 500 గ్రాముల నాటుకోడి చికెన్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి. ఆనియన్స్ని, టమాటోస్ని, కొత్తిమీరని చిన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అంటే మనం కుక్కర్ పెట్టుకుందాం. నాటుకోడి కూర ఉడకాలంటే కుక్కర్ పెట్టుకుంటే బెటర్. ఇందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. చెక్క, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకును వేసుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక అందులో పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం పేస్ట్లో పచ్చివాసన పోయాక అందులో కడిగి పెట్టుకున్న 500 గ్రామ్స్ నాటుకోడి చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ఇలా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి ముక్క విడిగా అవుతుందండి. చూసారా, ఇప్పుడు ముక్క ఆయిల్లో బాగా ఫ్రై అవుతున్నట్టు తెలుస్తుందండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఇలా మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ముక్క ఆయిల్లో డీప్గా ఫ్రై అవుతుందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోండి. 1.5 స్పూన్స్ ఉప్పు వేసుకుందాం. 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం. 1.5 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టమాటాలని యాడ్ చేసుకుందామండి. టమాటాలని యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల పెరుగుని వేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే స్పైసెస్లో ముక్క బాగా ఉడికిపోతుందండి. ఇలా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ముక్కకి పట్టిన తర్వాత ఇందులోకి మనం కాచిన నీటిని మాత్రమే పోయాలి, వేడి నీటిని మాత్రమే పోయాలి. అప్పుడే నాటుకోడి కూర బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టుకొని మనం 15 నుండి 20 నిమిషాలు పెట్టుకోవాలండి. 2 నుండి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని మూత తీసి చూడాలి. చూసారా, బాగా ఉడికిపోయింది. సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఈజీగా నాటుకోడి కూర రెడీ అయినట్టే. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.